హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాపీ సండే అందరికీ. ఈరోజు సండే కదా, మేమైతే మటన్ తెచ్చుకున్నాము. ఈ మటన్ కర్రీ రెసిపీ నా స్టైల్లో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా 1 కేజీ వరకు మటన్ తెచ్చుకున్నాం మేము. దాన్ని శుభ్రంగా చిన్న చిన్న పీసెస్గా కోసుకొని 2 or 3 టైమ్స్ వాష్ చేసి పెట్టుకోవాలి. అండ్ మటను కుక్ అవ్వడానికి టైం పడుతుంది, అండ్ కటింగ్కి కూడా చాలా టైం పడుతుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీరా అండ్ ఆవాలు వేసుకొని, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకులు వేసుకొని అండ్ 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అండ్ ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము. వాటర్ చూసారు కదా, గ్లాస్ వరకు అయితే వచ్చాయి మటన్ కర్రీలో. ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకొని ఇంకొక 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువైతే వేయొద్దు, మళ్ళీ వాటర్ ఎక్కువైపోతాయి. ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ వరకు ఉడకనిద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. బాగా కలబెట్టుకుందాం ఇంకొకసారి. మటన్ కర్రీ ఉడకటానికి టైం తీసుకుంటుంది. మీరు ఈ మటన్ కర్రీని అయితే మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవనిస్తే చాలా మంచిదండి. అట్లా సూపు ఇంకిపోకుండా ఉంటుంది. పీస్ అయితే ఉడికిపోయింది, చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేద్దాము. 1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా అండ్ 1.5 స్పూన్ కొబ్బరి పొడి యాడ్ చేసుకొని రుచికి కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. మీరు సాల్ట్ అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఆయిల్ ఫ్లోట్ అయిన దాకా మగ్గించుకోవాలి. అండ్ లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకొకసారి అలా కలుపుకొని దించేస్తే పొగలు కక్కుతున్న మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అసలు స్మెల్కే ఇక్కడ నాకు కడుపు నిండిపోతుంది, అంత బాగా వచ్చింది. టేస్ట్ కూడా అట్లనే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీని మనము దోశలోకి తినొచ్చు, గారెల్లోకి తినొచ్చు, రైస్లోకి బాగుంటుంది. అండ్ అలాగే బిర్యానీ ఆర్ పలావ్ రైస్లోకి కూడా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే నేను థిక్ గ్రేవీ తోటి కర్రీని అయితే ప్రిపేర్ చేశాను. గ్రేవీ ఉన్న కర్రీస్ అయితే పలావ్లోకి కానీ బిర్యానీలోకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. పీస్ అయితే చాలా బాగా కుక్ అయింది అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.